భారతీయ సినీ ఇండస్ట్రీ మీద ఎన్నో ఏళ్లుగా అజమాయిషీ చెలాయించిన బాలీవుడ్ కు ఇప్పుడు గడ్డుకాలం నడుస్తుంది. దక్షిణాది చిత్రాల హవాతో దిక్కుతోచని స్థితిలో పడింది ఖాన్ దాదాల పరిస్థితి. ప్రతి శుక్రవారానికి తమ సినిమాలతో పాటు ఖచ్చితంగా ఏదో ఒక సౌత్ లాంగ్వేజ్ సినిమా పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా విడుదలవుతుంది. సాలిడ్ కంటెంట్ తో దూసుకెళ్తున్న దక్షిణ భారతీయ చిత్రాల ముందు నార్త్ ఇండియా సినీ సంస్థానాలు సాగిలపడుతున్నాయి. బాహుబలితో మొదలైన ఈ సునామీ నిన్నటి సలార్ వరకు సెన్సేషన్ అవుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ బాలీవుడ్ సినిమాలపై సంచలన కామెంట్స్ చేశాడు. బాలీవుడ్ లో సినిమాల రివ్యూల విషయంలో, కలెక్షన్స్ విషయంలో ఎన్నో స్కామ్లు జరుగుతాయని విమర్శలు వినిపిస్తూ ఉంటాయి. పెద్ద నిర్మాతలంతా తమ సినిమాలు బాలేకపోయినా, యావరేజ్ గా ఉన్నా కూడా డబ్బులిచ్చి మరీ పాజిటివ్ రివ్యూలు చెప్పేలా చేసుకుంటారన్నది చాలా మందికి తెలిసిన ఓపెన్ సీక్రెట్. అయితే తాను కూడా తన సినిమాల విషయంలో అలాగే చేశానని షాకింగ్ విషయం బయటపెట్టాడు బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్. కొన్నిసార్లు మనమే పిఆర్ గా మారి మన సొంత మనుషులనే మంచి రివ్యూలు ఇవ్వడానికి పంపిస్తాం. అలా కూడా ఇండస్ట్రీలో జరుగుతుంది. ఒక నిర్మాతగా మన సినిమా హైలైట్ అవ్వడానికి ఎంత చేయాలో అంతా చేస్తాం. కొన్ని సినిమాలు యావరేజ్ గా నిలిచినప్పుడు మాత్రం జరుగుతున్న దానికంటే అవి బాగా రన్ అవుతాయి అనే అభిప్రాయాన్ని ప్రేక్షకులకు క్రియేట్ చేయాలి అంటూ తన సినిమాలకు ప్రేక్షకులను రప్పించడం కోసం తాను ప్లే చేసే స్ట్రాటజీ గురించి బయటపెట్టాడు కరణ్. ఒక నిర్మాతగా నా సినిమా బాగుందని చెప్పడం కోసం డబ్బులు ఇవ్వడం తప్ప వేరే దారి లేని పరిస్థితులు కూడా ఉండవచ్చు. చాలా మంది సినిమా బాగుందని చెబితే చూడాలనుకునే ప్రేక్షకుల అభిప్రాయం కూడా మారే అవకాశం ఉంది అంటున్నాడు కరణ్ జోహార్. తాజాగా పలువురు నటీనటులతో, దర్శక నిర్మాతలతో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కరణ్ జోహార్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రజెంట్ నెట్టింట్లో వైరల్ గా మారాయి.